ప్రియమైనటువంటి వారలారా, ఈ ఆదివార సాయం వేళలో మరలా మనం దేవుని సన్నిధిలో సమకూడడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ మధ్య కాలంలోనే తుఫాను యొక్క తీవ్రత అనుభవించాం. మరి అనేక ముంపు గ్రామాలు కానీ ముంపు స్థలాలు కానీ ప్రత్యేకంగా వ్యవసాయ భూములు కానీ ఇవన్నీ చాలా నష్టమును చవిచూచినాయి. మరి వాటి నుండి తేరుకొనక మునిపే మరలా రెడ్ అలర్ట్ అని ఈరోజు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఇచ్చి ఉన్నారు. ఈ రెడ్ అలర్ట్ మరి అలర్ట్ ప్రకారం ఎంత నష్టానికి దారితీస్తుందో మనకి తెలియదు. మన ప్రార్థన అయితే మరి ఇప్పుడే నష్టం నుండి కోలుకొనుచున్నాము. కావున ఈ నష్టం నుండి కోలుకొనుచు ఉండగా అధికమైనటువంటి నష్టంలోనికి మనం వెళ్లకుండా దేవుడు సహాయం చేయాలని మన ప్రార్థన అయి ఉన్నది. ఆ రీతిగానే మరి నేటి సాయం వేళలో ఈ స్థలములకు రాలేని వారు మీ కొరకు మరియు ఇతర ప్రాంతముల విశ్వాసుల కొరకు ఈ మాస్ మీడియాలో ప్రత్యేకంగా ఫేస్బుక్లో లైవ్ ఇవ్వబడుతూ ఉన్నది. తర్వాత యూట్యూబ్లో కూడా తరువాత అప్లోడ్ చేయబడుతూ ఉన్నది. ఈ సౌకర్యాన్ని వాడుకొనవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఇది క్రిస్మస్ కాలంలో అంటే నవంబర్ 25న సెమీ క్రిస్మస్లు జరిగినాయి. ఇక క్రిస్మస్ కాలంలో మనం ప్రవేశించి ఉండగా క్రిస్మస్ కాలంలో మొదటి ఆదివారం, ఫస్ట్ సండే ఇన్ ద అడ్వెంట్ సీజన్. కాబట్టి ఈ మొదటి ఆదివారం క్రిస్మస్ సీజన్కు ఈ దినమందు మరి మనం ధ్యానం చేసుకోవడానికి మత్తయి వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 36 నుండి 44వ వచనము వరకు గల భాగాన్ని చదువుగా మనము ఆలకించి ఉన్నాం. ఈ భాగాన్ని ధ్యానం చేసుకొని చూడగా ప్రార్థనతో మన హృదయాలను సిద్ధం చేసుకున్నాం. పరిశుద్ధుడగు తండ్రి, మమ్మల్ని మీరు కనికరించి వాతావరణ పరిస్థితులు ఎంత తీవ్రముగా ఉన్నప్పటికీ మా ప్రభువా, మేము మీ సన్నిధిలో సమకూటకు ఈ రీతిగా సువార్త ప్రకటించుటకు మాకిస్తున్న వేరు మార్గములను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రియ తండ్రి, మీ మాటలను ధ్యానం చేయుచుండగా మాకు తోడై ఉండము. మా హృదయాలను సిద్ధపరచము. శ్రేష్టమైన మీ పలుకులను మేము గ్రహించడానికి సహాయం దయచేయము. వినినటువంటి మాటలు మా హృదయంలో మేము భద్రం చేసుకొని మా విశ్వాస యాత్రకు ఉపకరించుకొనుటకు మాకు సహాయం దయచేయమని, ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు విన్నపములను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ కాలమును అడ్వెంట్ కాలము అని అంటాం. అడ్వెంట్ అనగా రాకడ. అడ్వెంట్ కాలము అనగా క్రీస్తు రాకడ. మరి ఆయన వచ్చాడు, యేసు ప్రభు వారు వచ్చాడు. మనం అనుకుంటాం కదా, 2000 సంవత్సరాల పూర్వమే ఆయన వచ్చి ఉన్నాడు. అయితే మరలా రాకడ ఏంటి, అడ్వెంట్ ఏంటి అంటే దేర్ విల్ బి అనదర్ అడ్వెంట్. చాలామంది చెప్తారు రెండవ రాకడ అంటారు. సో ధ్యానములలో తప్పక ఈ సీజన్లో ప్రభు మరలా వస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకోనవలసి ఉన్నది. ఒక పర్యాయం ఆయన వచ్చాడు. ఈ కేమ్ ఇన్ టు ద వరల్డ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఇన్ఫ్లెష్మెంట్, ఇన్కార్నేషన్ అంటాం. శరీరములో ఆయన లోకంలోనికి వచ్చాడు. ఆయన మరి శిలువ మరణము, సమాధి, పునరుద్ధానము, ఆరోహణముతో తండ్రి వద్దకు చేరుకున్నాడు. ఆయన మరలా వస్తాడు.
అగైన్ హీ విల్ కమ్ బ్యాక్. దీనిని గురించినటువంటి విషయాలు యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాల్లో సంఘంలో ఎప్పుడు వస్తారు యేసు ప్రభువారు? లెక్కలు వేస్తుంటారు, ఇదిగో వస్తున్నాడు అంటారు, పలాని సంవత్సరంలో వస్తాడంటారు, పలాని చోటకు వస్తున్నాడని అంటారు. అనేకమైనటువంటి హైపోథెసిస్ అనవచ్చు. వారి యొక్క ఆలోచనలను మనుషులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు తన మాటల్లో, ప్రకటన గ్రంథం అది మంచిదే, అది దర్శన గ్రంథము, కానీ యేసు ప్రభువారు తన మాటలలో ఏమి చెప్పి ఉన్నాడు, దీనిని నేటి దినమున ధ్యానం చేద్దాం. ఆయన మాటలు మరి అవి పరిగణలోనికి తీసుకొనదగిన మాట. ఆయన గురించి మనం వివిధ రీతులుగా భాష్యములను మనం తీసుకొని ఉన్నప్పటికీ యేసు ప్రభువారు తనకు తానుగా తన రాకడను గురించి చెప్పినటువంటి విషయాలను పరిగణలోనికి తీసుకున్నాం. ఈ క్లుప్త వాక్య భాగాన్ని మీ ముందు నేను ఉంచదలిచాను. యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. 24వ అధ్యాయం, అంటే ఇదే అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూస్తే, ఇదే అధ్యాయంలో యేసు ప్రభువారు మరి ఇక్కడ సందర్భాన్ని గురించి మనకు తెలియజేసి ఉన్నాడు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? ఇవి వేసిన ప్రశ్న. ఎప్పుడు జరుగుతుంది? టైం, డేట్ అండ్ టైం అంటాం కదా, ఏ రోజు ఏ సమయం, అది వీరు అడుగుతూ ఉన్నారు. మరి మీరు వచ్చేటప్పుడు ఏమన్నా సూచనలు ఉన్నాయా? అడ్వాన్స్గా ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఇవి వేయబడినటువంటి ప్రశ్న. యేసు ప్రభువారు దీనికి సమాధానమును తెలియజేయడంలో కొద్ది వచనాల్లో విషయాన్నే మరి నేను తెలియజేయచ్చు ఉన్నా. ఏ సమయానికి వస్తారు అంటే 36వ వచనములు, 24వ అధ్యాయం 36లో, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. ఇది ప్రత్యేకం. వేరు సందర్భంలో కూడా యేసు ప్రభువారు మరి ఈ మాటలు వాడడం మనం చూస్తాం. దీన్ని చూసినప్పుడు కొందరు దీనిని భావాన్ని తెలియజేస్తూ, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, వీరి మధ్య అంతరం ఉన్నది, అంటే వ్యత్యాసం ఉన్నది. తండ్రి గొప్పవాడు, కుమారుడు చిన్నవాడు అనే మొండివాదన దిస్తూ ఉంటారు. చరిత్రలో ఏరియన్ అనేటువంటి ఒక పండితుడు ఈ వివాదానికి తెరలేపాడు. ఇప్పటికీ ఈ వివాదానికి తెరలేపేవారు ఉన్నారు. యెహోవా దేవుడు కదా, యేసుక్రీస్తు చిన్నవాడు కదా, సబార్డినేట్ కదా అనేటువంటి వితండవాదాన్ని లేక విమతాన్ని హెరసీ అంటాం. విమతాన్ని రేపెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారు దేవుని కుమారుడే, అన్నిట్లో సమానమే. యోహాను సువార్త నేను 2 భాగాలు చదువుతాను. యోహాను సువార్తలో 10వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతాను. 10వ అధ్యాయములో 30వ వచనానికి వెళదాం.
ఈ వాక్య భాగంలో మనము చూసినట్లయితే అంటున్నాడు యేసు ప్రభువారు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని క్రియేట్ చేసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. తండ్రిలోనే కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అందువల్లనే త్రియేక దేవుడు అని అంటాం. వారిని విభజించి ఎక్కువ తక్కువ, సుపీరియర్ లేకపోతే ఇన్ఫీరియర్ అనేటువంటి మాటలు వాడటం అది సరి అనేది కాదు. యేసు ప్రభు వారి స్టేట్మెంట్స్లోనే నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో మరి ఒక భాగంలో 14వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. కావున యేసుక్రీస్తు వారు తండ్రి అయిన యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ వీరు ఒకటే అనేటువంటి విషయంలో ఎలాంటి వ్యత్యాసము లేదు, లేక వివాదము కూడా లేదు. యేసుక్రీస్తు వారు కూడా మరి తండ్రిలో ఏకమై ఉన్నటువంటి దేవుడు. అయితే ఆయన తండ్రితో సమానమైనటువంటి ఆ స్థాయి ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగినది ఏమిటంటే, ఒక పర్యాయము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు 2వ అధ్యాయంలో 7వ వచనం యేసుక్రీస్తు వారిని గురించి, మరి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని, పౌలు యేసుక్రీస్తు వారిని గురించి చెప్పినటువంటి మాట. ఆయన మనుష్య రూపంలోకి వచ్చాడు, దాసుని యొక్క రూపంలోకి దిగిపోయాడు, చివరకు తన్ను తానే రిక్తునిగా, ఎంప్టీడ్, రిక్తత్వము, రిక్తులు అనగా ఎంప్టీ అంటే దైవత్వాన్ని ఎంప్టీ చేసుకున్నాడు. మానవునిగా ఫుల్ హ్యూమన్ బీయింగ్గా ఆయన వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఈ జవాబు సేస్ అబౌట్ హ్యూమన్ లిమిటేషన్స్. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన మనుష్య రూపంలోకి వచ్చేసాడు. మనుష్యునిగా మరి తాను పరిచర్య జరిగించాడు. మనుషునిగా తన లిమిటేషన్ అంటే ఈజ్ ఫుల్ హ్యూమన్ బీయింగ్, అట్ ద సేమ్ టైం ఈజ్ ఫుల్ డివైన్ పర్సన్. అంటే దైవ మానవుడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆయన మానవ స్థానంలో శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ తండ్రి అనగా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనకే తెలియను, కాబట్టి ఈ విషయమును నన్ను అడగవద్దు. అది ఈ వచనములో ఉన్నటువంటి ప్రత్యేకత. నన్ను మీరు కోరవద్దు, అడగవద్దు. ఇవి రెండు కూడా సమయము మరియు దినము, విచ్ డే అండ్ విచ్ టైం, అది తండ్రికే తెలుసు. తండ్రి మాత్రమే దానిని తెలియజేస్తాడు. సో యాజ్ హ్యూమన్ బీయింగ్ మరి యేసు ప్రభు వారు తన లిమిటేషన్లో ఈ జవాబు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభు దినము న్యాయాధిపతిగా ఎప్పుడు రానై ఉన్నాడు, పరౌషియా అంటాం. వెన్ వీ విల్ కమ్ బ్యాక్, ఇది ఒక చర్చ. ఆ దినాల్లో కూడా చర్చే, ఇప్పటికి కూడా చర్చే. ఆయన వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏ సమయం, మనం ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి. మనకి ట్రైన్ వస్తుందంటే
చక్కగా అనౌన్స్మెంట్లు వస్తాయి, సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది, డిలే కూడా అనౌన్స్ చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కొన్ని దేశాల్లో నిమిషాల ప్రకారం కరెక్ట్గా ఉంటుంది ట్రైన్ రాకడ. ఇన్ని గంటలు ఎన్ని నిమిషాలు అంటే అదే టైంకి అది వచ్చి ఉంటుంది కరెక్ట్గా. మరి ఆ అనౌన్స్మెంట్స్ కూడా యాక్యురేట్గా ఉంటున్నాయి. ప్రభు వచ్చినటువంటి సమయానికి ఆ అనౌన్స్మెంట్స్ ఎలా ఉంటాయి అని కానీ మనం గమనించినట్లయితే అనౌన్స్మెంట్స్ లేవు. ఇంచుమించు ఉదాహరణలు అందు నిమిత్తం కొన్ని ఇచ్చాడు. ఒకటి నోవహు దినాలు 27 వచనముల్లో. అట్లాగనే మరి మరొకటి పొలములో ఉన్న వ్యవసాయదారులు ఇద్దరు. మూడవదిగా చూసినట్లయితే తిరుగలి విసురుతున్న 2 స్త్రీలు. నాలుగవది చూసినట్లయితే 43లో ఏ జామున దొంగ వచ్చునో దొంగ. ఇవన్నీ కూడా ఇలస్ట్రేషన్స్, అంటే పోలికలు యేసు ప్రభు అని చెప్పారు. ఒకటి బిబిలికల్, బైబిల్లో నుంచి ఒక పోలిక చెప్పాడు. ఏమిటా పోలిక అంటే నోహు దినముల్లో ఎలాగుండెనో, జలప్రళయం విషయంలో ఎలాగుండెనో అనేటువంటి మాట మరి 37వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ కెలామిటీ ఈజ్ సడన్నెస్, హఠాత్తుగా వచ్చును అనేటువంటి. పేతురు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో చూసినట్లయితే పేతురు యేసు ప్రభువారి శిష్యుడు, అపోస్తుడైనటువంటి పేతురు కూడా 3వ అధ్యాయములో తాను ప్రస్తావిస్తాడు. అంటే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదే విషయం చెప్తూ ఉన్నాడు. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది ఉన్నారు. కేవలం వెరీ ఫ్యూ అని అంటాడు. నోహు దినముల్లో జలప్రళయము ఏ రీతిగా నిర్లక్ష్యముగా ఉన్నటువంటి వారికి తెలియజేయబడుచు ఉన్నదో నోహును గురించి మాట్లాడుతూనే ఉంటాడు. పక్కనే లూకా సువార్త 17వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు ఈ విషయాన్ని కోట్ చేస్తూనే ఉంటాడు. 17వ అధ్యాయంలో 26వ వచనం నుండి మనం చూడవచ్చు. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లు కీయబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేశారు. అంటే నిర్లక్ష్యముగా ఉన్నారు. ఈజ్ అంటాం, ప్రశాంతంగా ఉన్నారు. they were not bothering about the proclamation. అయా జలప్రళయం రాబోతుంది అనేటువంటి మాటను వాళ్ళు నిర్లక్ష్యం చేశాడు. మరి అప్పటికే తినడం, త్రాగడం ఉన్నది అని ఇక్కడ తెలియజేయబడుచు ఉన్నది. వారు తింటున్నారు, తాగుతూ ఉన్నారు. వీరు తింటూ తాగుతూ ఉన్నప్పుడు నోవహు విషయంలో కూడా వ్యవసాయం మొదలు చేశాక మరి అంతకు ముందే త్రాగుడు ప్రారంభమైంది. ద్రాక్షలు వేశారు, ద్రాక్షారసం తాగడం, దిక్కు తెలియకుండా తాగడం కూడా బైబిల్లో ఉన్నాయి. అంటే నోవహు దినముల్లోనే త్రాగుడు అనేటువంటిది ఉన్నది, విందులు అనేటువంటివి ఉన్నాయి.
మరి వీటన్నిటిలో వారు నిండి ఉండగా, ఒకసారి ఈ సీజన్లో కొంతకాలం యుఎస్లో ఉన్నాను. ఈ అడ్వెంట్ సీజన్ వెళ్తుంటే కొన్ని ఈ వైన్ షాప్స్ దగ్గర క్రిస్మస్ రిబేట్, క్రిస్మస్ డిస్కౌంట్ అని పెట్టి ఉన్నాయి వైన్ షాపులు. ఒక బాటిల్ కొంటే ఒకటి ఫ్రీ. ఈ స్లోగన్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్, వాళ్ళు వైన్ తీసుకుంటారు అనుకుంటారు. అయితే లెస్ ఆల్కహాల్ ఉంటుంది. వారు తీసుకునే మనలాగా పిచ్చెక్కించే అంత ఆల్కహాలు వెస్ట్లో తీసుకునే వారికి ఆల్కహాల్ శాతం చాలా లిమిటెడ్గా ఉంటుంది. అయినప్పటికీ ఈ కాలము తినుటకు త్రాగుటకు మనుషులు ఇష్టపడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో. అది చాలా ఆలోచించదగినటువంటి విషయం. తినడానికి, త్రాగడానికి, విందులు చేసుకొనడానికి. అట్లాగనే ఆ దినాల్లో ఏ రీతిగా ఉన్నారో నేటి దినంలో కూడా మనుషులు ఆ రీతిగానే ఉండబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజున జలప్రళయం ఏ రీతిగా వచ్చనో, 39వ వచనం, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. నిర్లక్ష్యములో ఉంటుండగా ఆ రోజున ఏమి జరిగినదో ఆ రీతిగానే జరగబోచు ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఈ రీతిగానే మరి ప్రకటింపబడినది, కానీ దే కుడ్ నాట్ కాంప్రహెండ్, అర్థం చేసుకుని సిద్ధపడలేకపోయినారు. వర్తమానం మాత్రం అందించబడినది, వారు అర్థం చేసుకోలేదు, సిద్ధపడలేదు. కాబట్టి వారు ఆ రీతిగా ఉండిపోయినారు. మన విషయాల్లో కూడా పౌలు అంటాడు, మనం చూసినట్లయితే తెస్సలోనియకు రాయబడిన మొదటి పత్రికను మనము గమనించినట్లయితే 5వ అధ్యాయానికి వెళదాం. మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయగు శిరస్త్రాణమును ధరించుకొన్నాము. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక, అంటే అప్పటి క్రైస్తవ్యానికి పౌలు కూడా వ్రాస్తూ ఉన్నాడు. రాత్రులు కదా మత్తు, అది నిద్ర మత్తు అయినా ఏదైనా. పగట్లో వెలుతుర్లు, దేవుని వెలుగులో మనం ఉంటున్నాం, దేవుని వెలుగులో మనం కొనసాగుతున్నాం. మత్తులమై ఉండవద్దు. ఆ రోజున నోవహు దినముల్లో మనుషులు మత్తులై ఉన్నారు. కాబట్టి మనము మత్తులమై ఉండకుండా జాగ్రత్తగా ఉందాం. ఇదే రీతిగా మరి 2 ఉదాహరణలు చెప్పడం మనం చూస్తున్నాం. ఒక ఉదాహరణ 40వ వచనములో, 40వ వచనం, ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడు. ఆ సమయం వచ్చేసరికి మనుషులు వారి వారి పని బాటల్లో ఉంటారు. అంటే సాధారణమైన సమయంలోనే వస్తుంది. 2 పొలానికి వెళ్ళారు, 2 వ్యవసాయకులు. 2 వ్యవసాయకులు పొలానికి వెళ్ళినప్పుడు 2 హృదయాలు ఒక రకంగా ఉంటాయని చెప్పలేము. అది ఇక్కడ సారాంశం. 2 ఇష్టంగా పొలంలోకి వెళ్ళారు, ఒకే పొలంలో పని చేస్తున్నారు, పక్క పొలాల్లో పని చేస్తున్నారు.
ఒకే రకమైన వ్యవసాయం చేస్తున్నారు, వారి హృదయ స్థితి అది వేరుగా ఉంటుంది. ఈ హృదయ స్థితిలో ఒకరు మరి తీసుకొని పోబడుతూ ఉన్నారు, ఒకరు విడిచిపెట్టబడుతూ ఉన్నారు. ఇది జరగబోవున్నది. ఎవరి హృదయం ఎలా ఉంటుందో మరి ఎవరికి తెలియదు. ఆ దినమున దేవుడు మరి ఆ రీతిగా వేరు చేస్తాడు. రెండవది, మరొక ఉపమానం మనం చూసినట్లయితే, ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు. తిరగలి ఒక్కళ్ళు కూడా విసరొచ్చు, ఒక్కళ్ళు విసురుతుంటే కొంచెం ఫోర్స్ ఎక్కువ పడుతుంది. ఇటు నుండి అటు నెట్టాం, మళ్ళీ దాన్ని అటు తిప్పి ఇటు తీసుకొస్తాం. అంటే ఇటు నెట్టే ఫోర్సు, అటు లాక్కొచ్చే ఫోర్స్. ఒక రౌండ్, ఒక సైకిల్ తిరగాలంటే తిరగాలి. ఆ తిరగలి పిడి పట్టుకొని తిప్పుతూ ఉంటాం. ఇద్దరు స్త్రీలు ఉంటే ఒక ఆమె ఇటు లాగితే ఒక ఆమె అటు లాగుతుంది. అదే పిడిని ఇద్దరు పట్టుకొని, వారిలో కోఆర్డినేషన్ లేకపోతే తిరగలి పిడి ఊడొస్తుంది. అది సహజ అనుభవం. విసరటం చేతగాని వాళ్ళకి ఏమవుతుందంటే, సరిగా బ్యాలెన్స్డ్గా దాన్ని వారిద్దరు కోఆర్డినేట్ చేసుకోకపోతే తిరగడు పిడి ఊడొస్తుంది. దాన్ని మళ్ళా బిగించుకోవడం, దాన్ని కొంచెం లూజ్ అవ్వడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ అంటాడు, ఇద్దరి మధ్య అంత కోఆర్డినేషన్ ఉన్నా, ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఆ తిరగల్ని తిప్పుతూ ఉన్నా, ఒకరు తీసుకొని పోబడతారు, మరొకరు, ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడను. ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెడతారు. ఇద్దరిలో కోఆర్డినేషన్ ఉండి సమానంగా ఉన్న వాళ్లే. మనం చెప్తుంటే ఇద్దరు బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళేవాళ్ళు ఆయన, ఇద్దరు ఒకే ఆఫీసుకి వెళ్ళేవాళ్ళు ఆయన, ఇద్దరు మరి సమఉజ్జీలుగా జీవితంలో వెళుతూ ఉన్న హార్ట్ కండిషన్ వి డు నాట్ నో. ఆ హృదయ స్థితి ఆయన చూస్తాడు. ఆయన చూసి మరి ఆయన ఈ రీతిగా వేరు చేస్తాడు. ఇట్ ఈస్ సపరేషన్ ఆఫ్ చేస్తూ ఉన్నప్పుడు సహకారములో ఉన్నటువంటి వారిలో ఒకరు వేరుగా ఉంటున్నారు, మరొకరు వేరుగా ఉంటున్నారు. ఈవెన్ దో దేర్ ఈస్ కోఆర్డినేషన్ ఇద్దరి మధ్య ఉన్నప్పటికీ, వారిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటున్నప్పటికీ, కంపానియన్స్. 17వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 17వ అధ్యాయము ఒకసారి మొదటి వచనాన్ని మనము చూద్దాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి, 12 మందిలో ముగ్గురిని సపరేట్ చేశాడు యేసు ప్రభువు. ఈ ముగ్గురు మాత్రమే రూపాంతరపు కొండ మీదకు తీసుకువెళ్ళినాడు. ఎందుకంటే వారి విశ్వాస అనుభవాలు 12 మందికి తెలుసు, వారి మధ్య ఉన్న కోఆర్డినేషన్ తెలుసు, మరి ఒకరికొకరు తోడుగా శిష్యత్వంలో ఉన్నారని తెలుసు. బట్ హీ సపరేటెడ్ 3 persons among 12 persons. 12 మందిలో ముగ్గురిని యేసు ప్రభువారు వేరు చేసి ఆ రూపాంతరపు కొండ మీదకు తీసుకువెళ్ళి వాళ్ళకి నేర్పించాలనుకున్నాడు. వేరు చేయడం కూడా దైవ కార్యమే. ఎవరండి? ఇద్దరు తిరగలు చూస్తుంటే ఒకరిని ఎందుకండి వదిలిపెట్టారు? వేరు చేయు పని దేవుడే చేస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క కార్యం, సపరేటింగ్. మరి అది దేవుని కార్యముగా మనము చూడవచ్చు. ఈ కార్యము దేవదూతలకు అప్పచెప్తాడంట. ప్రభు వచ్చినప్పుడు వేరు చేసేటువంటి పని ఇదే 24 మత్తయిలో మనము 31వ వచనం చూద్దాం. 31వ వచనం,
ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనం చూస్తే, తన మహిమలో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. గొల్లవాడు వేరు చేయనట్లు యేసుక్రీస్తు వారు వేరు చేస్తాడట. తన మహిమలో వచ్చినప్పుడు మనుషులందరూ వస్తారు, కానీ సపరేషన్ ఈ చాలా పాటలు కూడా ఉన్నాయి. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో అని. అటు మేకలుగా ఉంటున్నామో గొర్రెలుగా ఉంటున్నామో, ప్రభు వచ్చినప్పుడు అందరం పొలవమని వెళ్తాం. కానీ ఆ సమయంలో మనం ఏ గుంపులో ఉండబోవచ్చు ఉన్నామో అనేటువంటిది మనము తెలుసుకొనవలసినటువంటి విషయం. అట్లాగనే మనము ఇతర భాగాల్లో కూడా చూడవచ్చు. తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 1వ పత్రిక, తెస్సలోనీయులకు వ్రాయబడిన 1వ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళదాం. 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలాంటి విషయాలు తెలుపబడతాయి. 17వ వచనం చూసినట్లయితే అంటాడు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదు. మనము కొనిపోబడతాం, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. మనం కొనిపోబడతాం. ఎలాంటి పరిస్థితిలో కొనిపోబడతాం? 2వ పత్రిక తెస్సలోనికులు 1వ వచనం నుంచి మనము చూద్దాం. 1వ వచనం, 1వ అధ్యాయం 2వ పత్రిక 7వ వచనం నుండి, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు అప్పుడు రెండవది ఏంటి? రెండవ గ్రూపు, ఒక గ్రూపు వేరు చేయబడతారు, కొనిపోబడతారు. మిగిలిన గ్రూపు దేని కొరకు వదిలివేయబడుతున్నారు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. దేవుని నెరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడి వారికిని ప్రతి దండన చేయునప్పుడు, ఇప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి, అంటే క్రైస్తవ సంఘమును శ్రమపరచు వారికి కూడా మరి అక్కడ శ్రమ ఉన్నది, ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నది. 2 గ్రూపులు, ఒక గ్రూప్ కొనిపోబడుతుంది, మరొక గ్రూపు శ్రమ పెట్టబడుచు ఉన్నది. ఇది జరగబోయే పని. సో ఈ సపరేషన్ అనేటువంటిది దేవునిది. ఆయన తన దూతలతో ఈ సపరేషన్ అనేటువంటి కార్యము జరుగుతూ ఉన్నది. తన దూతలతో ఈ సపరేషను పని జరుగుతూ ఉన్నది. సపరేషన్ ఆఫ్ షీప్ అండ్ గోట్స్. ఈ సపరేషన్లో ఒక వర్గము తీసుకుపోబడతారు, ఒక వర్గం విడిచిపెట్టబడతారు. వారు శ్రమ పట్టబడుటకు వారు విడిచిపెట్టబడతారు అనేటువంటి విషయం. కాబట్టి చివరిగా మనం చూసినట్లయితే దొంగ సాదృశ్యం చాలా చక్కగా చెప్తాడు. ఈ దొంగ సాదృశ్యాన్ని మనము గమనించినట్లయితే అంటాడు, ఈ వాక్య భాగంలో దొంగను గురించి చెప్పుచూ
ఈ సాదృశ్యము తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటూ ఉన్నాడు, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలియకుండాని ఎడల అతడు మెలకువగా గుండి తన ఇంటికి కన్నము వేయనివ్వడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. ఏ జామున దొంగ వస్తాడో 42లోనే ప్రారంభం అవుతుంది. ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దొంగను, కన్నం వేసే దొంగను గురించి చెప్తున్నా. కన్నం వేసి ఇప్పుడు ఎవడ కన్నాలు వేయడం లేదులేండి, ఎందుకంటే మంచి సిమెంట్తో కట్టుకుంటున్నారు. వాడు కన్నం వేసి వచ్చినా లోపల రూపాయి దొరకదు. ఈ మధ్య ఎక్కడో వార్తల్లో విన్నాం, కష్టపడి ఇంట్లో పడితే ఒక్క రూపాయి కూడా లేదట. లెటర్ రాసి ఆడు పెట్టిపోయాడు ఆ దొంగోడు, ఒక్క రూపాయి కూడా లేకుండా చేశారు ఇంట్లో అని. ఇది ప్రస్తుత పరిస్థితి. కానీ మనం ఏ రీతిగా చీట్ చేయబడతాము, మనకు రకరకాలు కదా. మనం డబ్బు దాచుకునే టెక్నాలజీ ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందిందో, దొంగతనం చేసే టెక్నాలజీ కూడా అన్ని రకాలుగా అలవాటైపోయింది. వాళ్ళు మన అకౌంట్లో ఉన్న వాటిని వారు ఏ రీతిగా మోసం చేయబడతామో తెలియదు, దొంగతనం చేయబడతామో తెలియదు. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట, దొంగ వచ్చు సమయము ఇంటి యజమానుడికి తెలియదు. అట్లాగనే మనుష్య కుమారుడు తన మహిమలో సడన్నెస్ ముందు ఏమి సైన్స్ అంటే ఏ సూచనలు అనేటువంటివి ఉండవు, ఏమి కనపడవు. ఆల్ ఆఫ్ సడన్ హీ విల్ కమ్, అకస్మాత్తుగా వచ్చును. మరి ఏంటి ఇట్లా ఉంటే ఎట్లాగండి? మీరు సిద్ధముగా ఉండుడి. గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. ఇది కీలకమైనటువంటి విషయం. ఈ రీతిగా మీరు సిద్ధముగా ఉండుడి. మొదటి తెస్సలోని పత్రికలో కూడా 5వ అధ్యాయము ఇందాక చూసాం. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో మరి ఇంచుమించు 2వ వచనం నుండి, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇక అక్కడి నుండి 6th verse వరకు సడన్నెస్ ఆఫ్ హిస్ అడ్వెంట్. కావున మొదటి రాకడ, ఫస్ట్ అడ్వెంట్, ప్రవచనాలు ఉన్నాయి, మరి అనేక సూచనలు ఉన్నాయి, తెలియజేయబడినాయి. జ్ఞానులు కూడా రాగలిగారు, గొర్రెల కాపర్లు వెళ్ళగలిగారు, ప్రవక్తల ప్రవచనాలను ఇంటర్ప్రెట్ చేయగలిగారు. లోకం సిద్ధపరచబడినది. లోకం సిద్ధపరచబడినప్పుడే మరి ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు అంటాడు పౌలు, దేవుని కుమారుడు లోకంలోకి వచ్చాడు. when the time was complete, fullness of the time. మరి ఇప్పుడెప్పుడు వస్తాడు తెలియదు. ఎన్నో విషయాలు, ద సపరేషన్ ఆఫ్ పీపుల్. ఆయన వచ్చినప్పుడు పీపుల్ విల్ బి సపరేటెడ్. ఆయన తన దూతలతో వస్తాడు. వచ్చినప్పుడు సపరేషన్ అయిపోతుంది. దేవదూతలు కూడా హెల్ప్ చేస్తారు పోగు చేయడం. వారు సపరేట్ అయిపోతారు. సపరేట్ అయిపోయి వెంటనే ఎవరి మెరిట్స్ ప్రకారం వాళ్ళు, కొందరు దేవునితో ఉంటకు తీసుకొని పోబడతారు, కొందరు శ్రమ పట్టకు వారు విడిచిపెట్టబడతారు. ఇది జరిగేటువంటి కార్యం. ఇలాంటి పరిస్థితులలో మరి విశ్వాసులకు చెప్పబడుతున్న మాట ఏమిటంటే, బీ రెడీ ఎట్ ఎనీ టైం. ఎప్పుడైనా, ఏ నిద్రలో వచ్చినా ఇంకొక సమయంలో వచ్చినా మీ యొక్క హృదయాలను సిద్ధముగా ఉంచుకోనండి. రక్షణ పొందుటకు ఒక ఆహ్వానము, ప్రభు అయిన యేసు రక్తములో కడగబట్టకును, ఆయన పై మన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబట్టకును దేవుడు అవకాశం ఇస్తున్నాడు.
రెండవది ఆ రక్షణను కాపాడుకొనుటకు ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఎవ్రీ టైం గాడ్ ఈజ్ కమ్యూనికేటింగ్ గాడ్. ప్రతి సమయంలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకు? మనల్ని ఎప్పుడునూ సిద్ధముగా ఉండుట. సిద్ధముగా ఉండండి అంటే పెట్టే బేడ సర్దుకునని కాదు. కీప్ యువర్ హార్ట్ అప్రైట్. యథార్థతను కాపాడుకొనుచు యథార్థముగా జీవించుతూ ఉంటే అప్పుడు ఇబ్బంది లేదు, భయం లేదు, ఎదురు చూడాల్సిన పని కూడా లేదు. ప్రభు వస్తున్నాడు అని ఆకాశం వైపు చూడని అవసరం లేదు. ఆఖరిగా మనం చూస్తాం, అక్కడ అపోస్తల కార్యంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు మరి జరిగిన సంఘటనలు ఇక్కడ తెలియజేస్తాయి. 6వ వచనం 1వ అధ్యాయం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలును ఒక రాజ్యం మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడుగగా ఆయన, ఇది కూడా తండ్రి చేతిలో ఉంది కానీ మీరు చేయాల్సిన పని ఉన్నది. యెరూషలేములో 8వ వచనానికి వచ్చేసరికి చెప్తాడు, పరిశుద్ధాత్మ అయితే అనుగ్రహింపబడతాడు మీకు. ఆయన అనుగ్రహింపబడినప్పుడు యు గో ఆన్ ప్రీచింగ్ ద గాస్పల్. సువార్తను ప్రకటిస్తూ వెళ్ళండి. యెరూషలేములో ప్రకటించండి, సాక్షులుగా ఉండండి. యూదయ సమరలో సాక్షులుగా ఉండండి. భూదిగంతల వరకు యు గో ఆన్, మూవ్ ఆన్. అంటే దీని ఉద్దేశము దేవుడు ఎప్పుడు వస్తావయ్యా అని అట్టా ఎదురు చూడటం కాదు, కానీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ప్రత్యేకం విశ్వాసులు ఈ రక్షణ సువార్తను వ్యాప్తి చేయించూ వెళ్ళండి. ఆయన సమయంలో ఆయన వస్తారు. మనం కూడా ఒకటి మన జీవితాన్ని మనం సిద్ధపరచుకోవడం, రెండవది అనేకులను, అంటే సడన్గా వచ్చేసి ఈ స్క్వాడ్ కానీ రైల్లో ప్రయాణం చేసే వాళ్ళని మరి స్పెషల్ స్క్వాడ్ అంటారు. లోపల ఉన్న స్టాఫ్కి కూడా తెలియదు, స్పెషల్గా వచ్చేస్తారు, పట్టుకుంటారు టికెట్లెస్. పట్టుకుని వాళ్ళకి ఏదో టార్గెట్ ఉండదు, అంత పెనాల్టీలు వేసి పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెబుతారు. ఇట్లా కొందరిని దొంగలుగా పట్టుకోవడానికే రాకడం ఉందని అనుకోవద్దు. అందరూ రక్షింపబడాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. ప్రభు వచ్చేసరికి అందరూ వేరు చేయబడిన వారి గుంపులో ఉండాలని, విడిచిపెట్టే ఆ గుంపులో మనం ఉండకూడదనేది దైవ ప్రణాళిక. ఆ బాధ్యత మనకందరికి ఇస్తూ ఉన్నాడు. ఆ బాధ్యతలో ముందుకు సాగుచు ప్రభువు కొరకు ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉండుచు, నిద్రమత్తులో కాకుండా ఆయన వచ్చినప్పుడు మనం వేరు చేయబడి వారిలో ఆ గుంపులో ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడగు తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనము. మీరు అక్కడ ఎప్పుడున్నదో మాకు తెలియదు మా తండ్రి, కానీ మేము సిద్ధముగా ఉండుటకు, ఎల్లవేళలా సిద్ధముగా ఉండుటకు సహాయం దయచేయి. అంతేకాదు మా తండ్రి, సిద్ధపడని వారికి కూడా మేము ఈ వర్తమానమును ప్రకటించి సిద్ధపరచు భాగ్యము, మా ప్రభువ బాధ్యత కూడా మాకు ఇచ్చినందుకు వందనం. ఇటు స్థితిలో మేము ముందుకు సాగి మిమ్మల్ని మహిమపరచు భాగ్యమేమని మా ప్రభువ మమ్మల్ని ఆశీర్వదించమని, విన్న మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ విన్నపములను వేడుకొనుచున్నాము తండ్రి.